ఈ ఇద్దరు ధైర్యవంతులైన యువకులు వందల మీటర్ల ఎత్తైన స్తంభంపైకి కేవలం తమ లైవ్ స్ట్రీమ్లో ఎక్కువ వ్యూస్ సాధించడానికి మాత్రమే ఎక్కారు. ఛాలెంజ్ పూర్తి చేసిన సంతోషంలో వారు అక్కడే కూర్చుని ఫుడ్ డెలివరీ కూడా ఆర్డర్ చేశారు. అప్పుడే వారిలో ఒకరు విద్యుత్ స్తంభం స్వల్పంగా కదులుతున్నట్లు గ్రహించారు. మరొకరు నమ్మలేదు. ఇది ఇనుపతో తయారైంది, దీనికి కేవలం కరెంట్ తప్ప మరొకటి ఏది మనకి హాని చేయదు అని అన్నాడు. అతను ఇలా అనగానే వెనుక నుండి ఒక గట్టిగా శబ్దం వినిపించింది. ఆకాశం నల్లబడింది. మెరుపులు మెరిశాయి, ఉరుములు గర్జించాయి. ఇద్దరూ భయంతో షాక్ అయ్యారు. వెంటనే కిందికి దిగాలని నిర్ణయించారు. అప్పుడు ఒకరు సేఫ్టీ తాడును తీసి దానిని మెట్లకు కట్టి మొదట తన స్నేహితుడిని కిందికి దిగడంలో సహాయం చేశాడు. ఆ తర్వాత అతను కెమెరా వైపు తిరిగి లైవ్ స్ట్రీమ్లో గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ అప్పుడు తన ఫ్రెండ్ చెయ్యి అతన్ని తాకింది. అతని సేఫ్టీ తాడు అకస్మాత్తుగా తెగిపోయింది. ఇప్పుడు అతను పడిపోతాడని అనిపించింది. కానీ అతను వెంటనే పారాచూట్ తెరిచాడు. అయితే పారాచూట్ కూడా సరిగ్గా పని చేయలేదు. అతను దానిని నియంత్రించలేకపోయాడు. కిందికి పడుతూ అతను ఒక భారీ ఇనుప ద్వారంతో వీకొన్నాడు. దానితో ద్వారం తెరుచుకుంది. అతను వెంటనే పారాచూట్ నుండి తనను తాను విడిపించుకుని లోపలికి వెళ్లగానే అక్కడ ఒక రౌడీల గ్యాంగ్ డీల్ జరుగుతోంది. గదిలో ఉన్న వ్యక్తులు ఆశ్చర్యంతో అతన్ని చూస్తూ ఉండిపోయారు. అప్పుడు ఒక గంట శబ్దం మారుమోగింది. ఒక బాడీగార్డ్ జాక్ని చూడగానే తన జేబు వైపు చేయి వేశాడు. కాని అప్పుడే గదిలో ఉన్న పెద్ద బాస్ సైగ చేయగానే అందరూ ఆగిపోయారు. జాక్ని డీల్లో వ్యక్తి అనుకుని తప్పుగా గావించారు. ఇంతలో అసలు వ్యక్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. జాక్కి చెమటలు పట్టడం మొదలైంది. ఇప్పుడు ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తాడు. అప్పుడు అతను ఒక ఉపాయం ఆలోచించాడు. అతను ఎదురుగా కూర్చున్న ఇద్దరు వ్యక్తులను ఒకరినొకరు బాస్గా గావించేలా చేశాడు.